హాయ్ ఫ్రెండ్స్, సందేశం. భౌతిక సుఖాలను సమస్థితిలో అనుభవించగలిగే వైరాగ్య భావాలను అర్థం చేసుకోవాలి. భగవంతుడిని పొందాలంటే సాధన చేయాలి. తపనే తపస్సుగా మారాలి. ఏ పనైనా శ్రద్ధగా చేస్తే అది భగవంతునిగా పనిగా భావించాలి. నిత్యం నేను మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సంభాషిస్తున్నాను కదా, నీవెందుకు నాతో మాట్లాడటం లేదు అని భగవంతుని అడిగావా? ఎప్పుడైనా? ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటున్నాము. ప్రతి ఒక్కరిలో నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు అని అంటాడు ఒక భక్తుడు. దేహాన్ని చేరుకునే మార్గాలు దేహంతోనే వెళ్ళిపోతాయి. అదే దేవుణ్ణి చేరుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మరి మీరు భగవంతుని చూశారా అని ఎవరన్నా అడిగావా అంటే నేను చూడలేదు అంటారు. కానీ ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? నేను నీలోనే భగవంతుని చూస్తున్నాను. ఏ పని చేసినా ఆ పని మీదే ధ్యాస ఉండాలి. శరీరం సత్సంగంలో ఉంటే మనసు బజార్లో ఉండవద్దు. మానసిక ధైర్యాన్ని అలవర్చుకోవాలి. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మౌనంగా భగవంతుణ్ణి ఆరాధించు అన్నాడు. ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపిణి. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవుడు పూజింపబడతాడు అని అంటాడు ఆ భక్తుడు. శాంతి సంస్కృతి అక్కడ వర్ధిల్లుతుంది. జీవితాన్ని ఒక సందేశంలా మలుచుకోవాలి. థ్యాంక్ యూ.